Hello, hi, this is Mahas Learning Corner. If you like this video, please like, share, and subscribe to this channel. Thank you. Second lesson, from trade to territory, the company establishes power. ట్రేడ్ అంటే వ్యాపారం నుండి లేదా వాణిజ్యం నుండి, టెరిటరీ అంటే సామ్రాజ్య స్థాపన వరకు. ది కంపెనీ ఎస్టాబ్లిషెస్ పవర్, కంపెనీ అధికార స్థాపన ఎలా చేసింది అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. వ్యాపారానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్య స్థాపన ఎలా చేయగలిగిందో మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. ఫస్ట్ పేరా, ఔరంగజేబ్ వాజ్ ది లాస్ట్ ఆఫ్ ది పవర్ఫుల్ మొఘల్ రూలర్స్. పవర్ఫుల్ మొఘల్ రూలర్స్లో చివరి వ్యక్తి ఔరంగజేబ్. హీ ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ ఓవర్ ఏ వెరీ లార్జ్ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ దట్ ఈస్ నౌ నోన్ యాజ్ ఇండియా. ఇండియాగా మనం పిలుస్తున్న మన భారతదేశం అనే అతి విశాలమైన భూభాగం మీద ఇతను పట్టు సాధించాడు. ఆఫ్టర్ హీస్ డెత్ ఇన్ 1707, అయితే ఇతను 1707లో చనిపోయారు. ఇతని తర్వాత మెనీ మొఘల్ గవర్నర్స్ ఆర్ సుబేదార్స్ అండ్ బిగ్ జమీందార్స్ బిగాన్ అసర్టింగ్ దేర్ అథారిటీ అండ్ ఎస్టాబ్లిషింగ్ రీజనల్ కింగ్డమ్స్. ఇతని మరణం తర్వాత చాలామంది మొఘల్ గవర్నర్స్ లేదా సుబేదార్లు, పెద్ద పెద్ద జమీందార్సు వారి అధికారాన్ని దృఢపరచుకోవడానికి అనేక ప్రాంతీయ రీజనల్ కింగ్డమ్స్ని ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేశారు. యాజ్ పవర్ఫుల్ రీజనల్ కింగ్డమ్స్ ఎమర్జ్డ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ కుడ్ నో లాంగర్ ఫంక్షన్ యాజ్ అన్ ఎఫెక్టివ్ సెంటర్. ఇలా రీజనల్ కింగ్డమ్స్ ఏర్పాటు అవ్వడం వల్ల ఢిల్లీ ఎక్కువ కాలం ఎఫెక్టివ్ సెంటర్గా కొనసాగలేకపోయింది. నెక్స్ట్ పేరా, బై ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది 18th century, however, a new power was emerging on the political horizon, the British. అయితే 18th century సెకండ్ హాఫ్లో రాజకీయ తెరపై ఆవిర్భవించిన శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఎవరంటే ది బ్రిటిష్ వారు. డిడ్ యూ నో దట్ ద బ్రిటిష్ ఒరిజినలీ కేమ్ యాజ్ ఎ స్మాల్ ట్రేడింగ్ కంపెనీ? ఈ బ్రిటిష్ వారు చిన్న వ్యాపార సంస్థగా మన దేశానికి వచ్చారని మీకు తెలుసా? అండ్ వర్ రిలక్టెంట్ టు ఎక్వైర్ టెరిటరీస్, మన దేశంలో ఈ భూభాగాలు లేదా టెరిటరీస్ని పొందడానికి వాళ్ళు ఇష్టం చూపించలేదనే విషయం కూడా మీకు తెలుసా? మరి హౌ దెన్ డిడ్ దే కమ్ టు బీ మాస్టర్స్ ఆఫ్ వాస్ట్ ఎంపైర్? ఇటువంటి విశాల సామ్రాజ్యానికి వాళ్ళు ఏ విధంగా మాస్టర్స్ కాగలిగారు? ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ సీ హౌ దిస్ కేమ్ అబౌట్. ఈ చాప్టర్లో అది ఎలా సాధ్యమైందనేది మనం తెలుసుకుంటాం. ఇక్కడ పిక్చర్ గమనించినట్లయితే ఈ ఫిగర్లో బహదూర్ షా జాఫర్ అండ్ హిస్ సన్స్ బీయింగ్ అరెస్టెడ్ బై కెప్టెన్ హడ్సన్. ఆఫ్టర్ ఔరంగజేబ్ దెర్ వాజ్ నో పవర్ఫుల్ మొఘల్ రూలర్, బట్ మొఘల్ ఎంపరర్స్ కంటిన్యూ టు బీ సింబాలికలీ ఇంపార్టెంట్. ఔరంగజేబ్ చనిపోయిన తరువాత మొఘల్ పరిపాలకులు శక్తివంతమైన వారు కేవలం సింబాలికల్గా మిగిలారు, అలంకారప్రాయంగా కొంతమంది మిగిలారు. ఇన్ఫ్యాక్ట్ when a massive rebellion against British rule broke out in 1857లో మ్యాసివ్ రెబెలియన్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. అప్పుడు బహదూర్ షా జాఫర్, ద మొఘల్ ఎంపరర్ అట్ ద టైమ్ వాజ్ సీన్ యాజ్ ద న్యాచురల్ లీడర్. ఆ టైంలో బహదూర్ షా జాఫర్ మొఘల్ పాలకుడుగా ఉన్నాడు. వన్స్ ద రివోల్ట్ వాజ్ పుట్ డౌన్ బై ద కంపెనీ, ఆ తిరుగుబాటుని కంపెనీ అణిచివేసింది. తరువాత అప్పుడు ఈ బహదూర్ షా జాఫర్ వాజ్ ఫోర్స్డ్ టు లీవ్ ద కింగ్డమ్. బహదూర్ షా జాఫర్ని రాజ్యభ్రష్టుణ్ణి చేసేశారు. అండ్ హిస్ సన్స్ వర్ షాట్ ఇన్ కోల్డ్ బ్లడ్, కుమారులను కూడా అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ బహదూర్ షా జాఫర్ని రంగూన్ జైలుకి పంపేశారన్నమాట. ఈ మొఘల్ ఎంపరర్స్లో చివరి వ్యక్తి ఈ బహదూర్ షా జాఫర్. ఇతను 1862లో ఆ రంగూన్ జైల్లోనే చనిపోయారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కమ్స్ ఈస్ట్. మొట్టమొదటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ వైపుగా ఏ విధంగా మన దేశాల వైపు వచ్చిందనేది చూద్దాం. ఇన్ 1600 ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్వైర్డ్ ఏ చార్టర్ ఫ్రమ్ ది రూలర్ ఆఫ్ ఇంగ్లాండ్, క్వీన్ ఎలిజబెత్ I, గ్రాంటింగ్ ఇట్ ద సోల్ రైట్ టు ట్రేడ్ విత్ ది ఈస్ట్. 1600లో అప్పటి ఇంగ్లాండ్ రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ I
ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సోల్ రైట్ ఇచ్చింది. అంటే ఈస్టర్న్ కంట్రీస్తో ట్రేడ్ చేసే రైటు ఈ కంపెనీకి మాత్రమే ఇచ్చింది. దిస్ మెంట్ దట్ నో అదర్ ట్రేడింగ్ గ్రూప్ ఇన్ ఇంగ్లాండ్ కుడ్ కంపీట్ విత్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. దీని అర్థం ఏంటంటే ఇంగ్లాండ్లో ఉన్న ఏ ట్రేడింగ్ గ్రూప్ కూడా ఈ కంపెనీతో పోటీ పడకూడదు. విత్ దిస్ చార్టర్ ద కంపెనీ కుడ్ వెంచర్ అక్రాస్ ది ఓషన్స్ లుకింగ్ ఫర్ న్యూ ల్యాండ్స్ from which it could buy goods at a cheap price and carry them back to Europe to sell at higher prices. ఈ పట్టా లేదా ఈ చార్టర్ వలన ఈ కంపెనీ సముద్రాల మీదుగా ఓషన్స్ మీదుగా అనువైన మార్గాల్లో ప్రయాణం చేయడం, కొత్త భూభాగాల కోసం వెతకడం చేయొచ్చు. అక్కడి నుండి గూడ్స్ లేదా సరుకుల్ని చీప్ ప్రైసెస్కి తక్కువ ధరలకు కొని మరలా వాటిని యూరప్కి తీసుకువెళ్ళి ఎక్కువ ధరలకు అమ్మచ్చు. The company did not have to fear competition from other English trading companies. అయితే మిగిలిన బ్రిటిష్ వర్తక సంస్థలు పోటీకి వస్తాయనే భయం ఆ కంపెనీకి లేదు. మెర్కంటైల్ ట్రేడింగ్ కంపెనీస్ ఇన్ దోస్ డేస్ మేడ్ ప్రాఫిట్ ప్రైమరీలీ బై ఎక్స్క్లూడింగ్ కాంపిటీషన్. ఆ రోజుల్లో ముఖ్యమైన వాణిజ్య సంస్థలన్నీ కూడా ఈ విధంగా పోటీ లేకుండా చేసుకోవడం వల్లనే ఎక్కువ లాభాలు ప్రాఫిట్స్ సంపాదించాయి. సో దట్ దే కుడ్ బై చీప్ అండ్ సెల్ డియర్. అందువల్ల తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు వాళ్ళు అమ్మి లాభాలను పొందేవారు. ది రాయల్ చార్టర్ హవెవర్ కుడ్ నాట్ ప్రివెంట్ అదర్ యూరోపియన్ పవర్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ది ఈస్టర్న్ మార్కెట్స్. ఈ రాయల్ చార్టరు ఇంగ్లాండ్లో ఉన్న ట్రేడింగ్ కంపెనీస్ని ఆపగలిగింది కానీ అదర్ యూరోపియన్ కంట్రీస్ నుండి వచ్చిన కంపెనీస్ని మాత్రం ఆపలేకపోయింది. బై ది టైమ్ ది ఫస్ట్ ఇంగ్లీష్ ships sailed down the west coast of Africa, round the Cape of Good Hope and crossed the Indian Ocean. The Portuguese had already established their presence in the western coast of India and had their base in Goa. First time British ships ఆఫ్రికా వెస్ట్ కోస్ట్ లోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టి ఇండియన్ ఓషన్ దాటి వచ్చే సమయానికి అప్పటికే మన ఇండియాలో పోర్చుగీస్ వారు గోవా కేంద్రంగా వాళ్ళ ఉనికిని చాటుకున్నారు. అంటే వీళ్ళకంటే ముందే మన దేశానికి పోర్చుగీస్ వారు ట్రేడింగ్కి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ వాస్కో డా గామా, ఏ పోర్చుగీస్ explorer who had discovered this sea route to India in 1498. యాక్చువల్గా ఈ రూట్ని కనిపెట్టింది పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ అయిన వాస్కో డా గామా. ఇన్ 1498లోనే ఈ రూట్ని కనుగొన్నారు. బై ది ఎర్లీ 17th century ప్రారంభానికి ది డచ్ టూ వర్ ఎక్స్ప్లోరింగ్ ది పాసిబిలిటీస్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ది ఇండియన్ ఓషన్. తరువాత ముందు పోర్చుగీస్ వారు, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వారు, నెక్స్ట్ 17th century స్టార్టింగ్లో ఎర్లీ 17th centuryలో డచ్ వారు కూడా ఇండియన్ ఓషన్లో ట్రేడింగ్ చేయడానికి వాళ్ళు అన్వేషించడం మొదలుపెట్టారు. సూన్ ది ఫ్రెంచ్ ట్రేడర్స్ అరైవ్డ్ ఆన్ ది సీన్. తరువాత ఫ్రెంచ్ వారు కూడా ఈ ట్రేడింగ్లోకి దిగారు. అంటే ఫస్ట్ పోర్చుగీస్ వారు, నెక్స్ట్ ఇంగ్లీష్, బ్రిటిష్ వారు, నెక్స్ట్ డచ్ వారు, నెక్స్ట్ ఫ్రెంచ్ వారు, ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు మన ఇండియాకి ట్రేడింగ్కి వచ్చారు. నెక్స్ట్ పేరా, ది ప్రాబ్లమ్ వాజ్ దట్ ఆల్ ది కంపెనీస్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ది సేమ్ థింగ్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ సేమ్ థింగ్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేవి. ది ఫైన్ క్వాలిటీస్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా హ్యాడ్ ఎ బిగ్ మార్కెట్ ఇన్ యూరప్. అయితే ఇండియాలో తయారయ్యే ఫైన్ క్వాలిటీస్ అంటే మేలు రకానికి చెందిన కాటను, సిల్క్, వీటికి యూరప్లో మంచి మార్కెట్ ఉండేది. ఇవే కాకుండా పెప్పర్, క్లోవ్స్, కార్డమమ్, సిన్నమన్ టూ వర్ ఇన్ గ్రేట్ డిమాండ్. మిరియాలు, పెప్పర్ అంటే మిరియాలు, క్లోవ్స్ అంటే లవంగాలు, కార్డమమ్ అంటే యాలకులు, సిన్నమన్ అంటే దాల్చిన చెక్క, వీటికి యూరప్లో మంచి డిమాండ్ ఉండేది. కాంపిటీషన్ అమాంగ్స్ట్ ద యూరోపియన్ కంపెనీస్ ఇన్ఎవిటబుల్లీ పుష్డ్ అప్ ది ప్రైసెస్ ఎట్ విచ్ దీస్ గూడ్స్ కుడ్ బి పర్చేస్డ్ అండ్ దిస్ రిడ్యూస్డ్ ద ప్రాఫిట్స్ దట్ కుడ్ బి
ఎర్న్డ్. ఈ కంపెనీస్ మధ్య పోటీ ఉండడం వలన ఈ యొక్క ఐటమ్స్ యొక్క కాస్టు బాగా పెరిగి వాటిని ఎక్కువ కాస్ట్కి కొనవలసి వచ్చేది. దీనివల్ల వారి యొక్క ప్రాఫిట్స్ తగ్గాయి. ద ఓన్లీ వే ది ట్రేడింగ్ కంపెనీస్ కుడ్ ఫ్లరిష్ వాజ్ బై ఎలిమినేటింగ్ రైవల్ కాంపిటీటర్స్. అప్పుడు వీళ్ళు అభివృద్ధి చెందాలంటే, ఎక్కువ ప్రాఫిట్స్ రావాలంటే వారి యొక్క రైవల్స్ని, ప్రత్యర్థులను తప్పించడం ఒకటే ఇక్కడ ఉన్న మార్గం. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే, ది అర్జ్ టు సెక్యూర్ మార్కెట్స్ దేర్ ఫోర్ లెడ్ టు ఫియర్స్ బ్యాటిల్స్ బిట్వీన్ ద ట్రేడింగ్ కంపెనీస్. మార్కెట్లను కైవసం చేసుకోవాలనే కోరిక వలన ఈ ట్రేడింగ్ కంపెనీస్ మధ్య తీవ్రమైన యుద్ధాలకి దారితీసింది. ఫియర్స్ బ్యాటిల్స్ అంటే తీవ్రమైన యుద్ధాలు. త్రూ ది 17th and 18th century దే రెగ్యులర్లీ శాంక్ ఈచ్ అదర్స్ షిప్స్. 17-18 సెంచరీలో ఈ ట్రేడింగ్ కంపెనీస్ వారు ఏం చేసేవారంటే ఒకరి షిప్లను ఒకరు సముద్రాల్లో ముంచేసేవారట. బ్లాకేడెడ్ రూట్స్ని బ్లాక్ చేసేసేవారు. అండ్ ప్రివెంటెడ్ రైవల్ షిప్స్ ఫ్రమ్ మూవింగ్ విత్ సప్లైస్ ఆఫ్ గూడ్స్. వస్తువులతో నిండిన శత్రువుల యొక్క ఓడల్ని వీళ్ళు అడ్డుకునేవారు. ట్రేడ్ వాజ్ క్యారీడ్ ఆన్ విత్ ఆర్మ్స్ అండ్ ట్రేడింగ్ పోస్ట్స్ వర్ ప్రొటెక్టెడ్ త్రూ ఫోర్టిఫికేషన్. ఆయుధాల సహాయంతో వాళ్ళు ఆయుధాలు పెట్టుకొని ట్రేడింగ్ చేసేవారు. వాళ్ళ యొక్క ట్రేడింగ్ సెంటర్స్ చుట్టూ, ట్రేడింగ్ పోస్ట్స్ చుట్టూ ఫోర్టిఫికేషన్ అంటే కోటలను నిర్మించుకొని రక్షించుకునేవారు. ఈ విధంగా వాళ్ళు ఒకరి మధ్య ఒకరికి రైవల్టీ అనేది ఉండేది. దిస్ ఎఫర్ట్ టు ఫోర్టిఫై సెటిల్మెంట్స్ అండ్ క్యారీ ఆన్ ప్రాఫిటబుల్ ట్రేడ్ ఆల్సో లెడ్ టు ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్ విత్ లోకల్ రూలర్స్. ఈ విధంగా వారి యొక్క నివాస ప్రాంతాల్లో కోటలు కట్టుకోవడం, వారు వ్యాపారం చేసుకోవడం వలన లోకల్ రూలర్స్తో వారికి ఘర్షణ ఏర్పడింది. ది కంపెనీ దేర్ ఫోర్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు సెపరేట్ ట్రేడ్ ఫ్రమ్ పాలిటిక్స్. ఈ విధంగా ఉండడం వలన కంపెనీ వర్తకాన్ని పాలిటిక్స్ నుంచి వేరు చేయడం కష్టమని ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. లెట్ us see how this happened. ఇది ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ బిగిన్స్ ట్రేడ్ ఇన్ బెంగాల్. ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో తమ ట్రేడింగ్ని ప్రారంభించింది. ది ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ హుగ్లీ ఇన్ 1651. 1651లో హుగ్లీ రివర్ పక్కన వాళ్ళు మొట్టమొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీని స్థాపించారు. దిస్ వాజ్ ద బేస్ ఫ్రమ్ విచ్ ది కంపెనీస్ ట్రేడర్స్ నోన్ అట్ దట్ టైమ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆపరేటెడ్. ఈ ఫ్యాక్టరీలో ఇది చాలా క్రియాశీలకంగా ఉండి ఈ ఫ్యాక్టర్స్గా పిలువబడే కంపెనీ వర్తకులకు ఇది స్థావరంగా బేస్గా ఉండేది. ది ఫ్యాక్టరీ హ్యాడ్ ఎ వేర్ హౌస్ వేర్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ వర్ స్టోర్డ్ అండ్ ఇట్ హ్యాడ్ ఆఫీసెస్ వేర్ కంపెనీ అఫీషియల్స్ సెట్. ఈ కంపెనీలో వేర్ హౌస్ అంటే గిడ్డంగులు, గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండే గూడ్స్ అన్నీ అక్కడ స్టోర్ చేయబడేవి. అదేవిధంగా కంపెనీ అఫీషియల్స్ కూర్చునేటందుకు ఆఫీసెస్ కూడా ఉండేవి. యాజ్ ట్రేడ్ ఎక్స్పాండెడ్ ద కంపెనీ పర్సువేడెడ్ మర్చెంట్స్ అండ్ ట్రేడర్స్ టు కమ్ అండ్ సెటిల్ నియర్ ది ఫ్యాక్టరీ. వ్యాపారం ఇంకా విస్తరించిన తర్వాత వర్తకులను ఆ ట్రేడర్స్ లేదా మర్చెంట్స్ వాళ్ళని ఆ ఫ్యాక్టరీ వద్దకే వచ్చి సెటిల్ అవ్వాల్సిందిగా ఈ కంపెనీ ఒప్పించింది. బై 1696 ఇట్ బిగాన్ బిల్డింగ్ ఏ ఫోర్ట్ అరౌండ్ ద సెటిల్మెంట్. 1696 నాటికి ఆ నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ ఫోర్ట్ అంటే కోట కట్టడం ప్రారంభించింది. 2 years లేటర్ ఇట్ బ్రైబ్డ్ మొఘల్ అఫీషియల్స్ ఇంటూ గివింగ్ ద కంపెనీ జమీందారీ రైట్స్ ఓవర్ 3 villages. 2 years తర్వాత ఆ మొఘల్ అఫీషియల్స్కి లంచం ఇచ్చి, బ్రైబ్ అంటే లంచం ఇచ్చి 3 villages మీద జమీందారీ రైట్స్ని పొందింది. ఆ 3 villagesలో వన్ ఆఫ్ దీస్ వాజ్ కాలికట విచ్ లేటర్ గ్రూ ఇంటూ ఏ సిటీ ఆఫ్ కల్కటా ఆర్ కోల్కతా యాజ్ ఇట్ ఈజ్ నోన్ టుడే. ఇప్పుడు కోల్కతాగా పిలువబడుతున్న కాలికట అనే ప్రాంతం మీద రైట్స్ సాధించారు. ఇట్ ఆల్సో పర్సువేడెడ్ ద మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ టు ఇష్యూ ఏ ఫర్మాన్ గ్రాంటింగ్ ద కంపెనీ ది రైట్ ట్రేడ్ డ్యూటీ ఫ్రీ. అప్పటి మొఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ని సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కు
ఇస్తున్నట్టుగా ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. ఫర్మాన్ మీన్స్ ఏ రాయల్ ఎడిక్ట్, ఏ రాయల్ ఆర్డర్, అంటే ఒక రాజశాసనం లేదా రాజాజ్ఞ అని అర్థం. ది కంపెనీ ట్రైడ్ కంటిన్యూస్లీ టు ప్రెస్ ఫర్ మోర్ కన్సెషన్స్ అండ్ మ్యానిపులేట్ ఎగ్జిస్టింగ్ ప్రివిలేజెస్. కంపెనీ కంటిన్యూస్లీ ప్రెస్ ఫర్ మోర్ కన్సెషన్స్, ఇంకా మరిన్ని రాయితీల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మ్యానిపులేట్ ఎగ్జిస్టింగ్ ప్రివిలేజెస్, ఇచ్చిన సదుపాయాలని దుర్వినియోగం చేస్తూనే ఉంది. ఔరంగజేబ్స్ ఫర్మాన్ ఫర్ ఇన్స్టెంట్ హ్యాడ్ గ్రాంటెడ్ ఓన్లీ ద కంపెనీ ద రైట్ టు ట్రేడ్ డ్యూటీ ఫ్రీ. ఔరంగజేబ్ ఫర్మాన కంపెనీకి మాత్రమే వర్తక సుంకం నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే బట్ అఫీషియల్స్ ఆఫ్ ద కంపెనీ హూ వర్ క్యారింగ్ ఆన్ ప్రైవేట్ ట్రేడ్ ఆన్ ది సైడ్ వర్ ఎక్స్పెక్టెడ్ టు పే డ్యూటీ. కంపెనీ అధికారులు ఎవరైతే వాళ్ళ ప్రైవేట్గా వ్యాపారాలు చేస్తారో వారు ఖచ్చితంగా పే చెయ్యాలి. కంపెనీ అక్కర్లేదు కానీ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ మాత్రం ప్రైవేట్గా చేసుకుంటే వారు పన్ను చెల్లించాలి. దిస్ దే రిఫ్యూజ్డ్ టు పే కాజింగ్ ఎన్ ఎనార్మస్ లాస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ బెంగాల్. కానీ వారు ఆ విధంగా పే చేయడానికి యాక్సెప్ట్ చేయలే, రిఫ్యూజ్ చేశారు. దానివలన బెంగాల్ యొక్క రెవెన్యూకి బాగా నష్టం వచ్చింది. అప్పుడు హౌ కుడ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ ముర్షిద్ కులీ ఖాన్ నాట్ ప్రొటెస్ట్. అయితే అప్పటి బెంగాల్ నవాబ్ అయిన ముర్షిద్ కులీ ఖాన్ దీన్ని ప్రొటెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? బెంగాల్ ఆదాయానికి నష్టాన్ని కలిగిస్తూ ఉంటే అతను ఎందుకు ఒప్పుకుంటారు? నెక్స్ట్, హౌ ట్రేడ్ లెడ్ టు బ్యాటిల్స్. ఈ ట్రేడింగ్ లేదా వ్యాపారం బ్యాటిల్స్కి ఎలా దారితీసింది, యుద్ధాలకు ఎలా దారితీసింది? త్రూ ది ఎర్లీ 18th century ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది కంపెనీ అండ్ ది నవాబ్స్ ఆఫ్ బెంగాల్ ఇంటెన్సిఫైడ్. 18th century స్టార్టింగ్లో ఈ కంపెనీకు అక్కడున్న నవాబులకు మధ్య పోరాటం లేదా వివాదం ఎక్కువైంది. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ద బెంగాల్ నవాబ్స్ asserted their power and autonomy as other regional powers were doing at that time. ఔరంగజేబ్ ముందు చెప్పుకున్నట్టుగా ఔరంగజేబ్ మరణం తర్వాత ఈ బెంగాల్ నవాబ్స్ రీజనల్ కింగ్డమ్స్ని ఇతర రాజ్యాల వలె వీరు కూడా అధికారాన్ని, వారి యొక్క అటానమీని ప్రకటించుకున్నారు. ముర్షిద్ కులీ ఖాన్ వాజ్ ఫాలోడ్ బై అలీవర్దీ ఖాన్ అండ్ దెన్ సిరాజుద్దౌలా యాజ్ ది నవాబ్ ఆఫ్ బెంగాల్. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అలీవర్దీ ఖాన్, అతని తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యారు. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఏ స్ట్రాంగ్ రూలర్. వీళ్ళు ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ రూలర్సే. దే రిఫ్యూజ్డ్ టు గ్రాంట్ ద కంపెనీ కన్సెషన్స్ అండ్ డిమాండెడ్ లార్జ్ ట్రిబ్యూట్స్ ఫర్ ది కంపెనీస్ రైట్ టు ట్రేడ్, denied it any right to mint coins and stopped it from extending its fortifications. వీరు కంపెనీకి కన్సెషన్స్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేశారు. కంపెనీకి వర్తకం చేసుకునే హక్కులు ఇచ్చినందుకు గాను భారీ మొత్తంలో వాళ్ళు కంపెనీకి లార్జ్ ట్రిబ్యూట్ అంటే కప్పం చెల్లించమని కోరారు. వీళ్ళు ఏ రకమైన నాణ్యాలను ముద్రించడానికి, టు మింట్ కాయిన్స్ ముద్రించడానికి వాళ్ళని అనుమతించలేదు. చుట్టూ కోటలు కట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. Accusing the company of deceit, they claimed that the company was depriving the Bengal governments of huge amounts of revenue and undermining the authority of the Nawab. బెంగాల్ ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ని భారీ మొత్తంలో కొల్లగొడుతుందని, నవాబ్ అధికారాన్ని కూడా విస్మరిస్తుందని కంపెనీ మీద వీళ్ళు అక్యూజ్ చేశారు. It was refusing to pay taxes, writing disrespectful letters and trying to humiliate the Nawab and his officials. కంపెనీ పన్నులు చెల్లించకుండా నవాబును అతని అధికారులను కించపరుస్తూ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ద కంపెనీ ఆన్ ఇట్స్ పార్ట్ డిక్లేర్డ్ దట్ ద అన్జస్ట్ డిమాండ్స్ ఆఫ్ ది లోకల్ అఫీషియల్స్ వర్ రూనింగ్ ది ట్రేడ్ ఆఫ్ ది కంపెనీ. లోకల్ అఫీషియల్స్ యొక్క అన్యాయమైన కోరికల వలన వారి వ్యాపారం దెబ్బతింటుందని, అండ్ ట్రేడ్ కుడ్ ఫ్లరిష్ ఓన్లీ ఇఫ్ ద డ్యూటీస్ వర్ రిమూవ్డ్. ఆ పన్నులు ఎత్తివేస్తేనే వర్తకం వృద్ధి చెందుతుందని చెప్పసాగారు. ఇట్ వాజ్ ఆల్సో కన్విన్స్డ్ దట్ టు ఎక్స్పాండ్ ట్రేడ్ ఇట్ హ్యాడ్ టు ఎన్లార్జ్ ఇట్స్ సెటిల్మెంట్స్, బై అప్ విలేజెస్ అండ్ రీబిల్డ్ ఇట్స్ ఫోర్ట్స్. వ్యాపారాన్ని పెంచాలంటే వారి యొక్క
నివాస ప్రాంతాలను సెటిల్మెంట్స్ను విస్తరింపచేయాలని, ఎన్లార్జ్ చేయాలని, బయప్ విలేజెస్ గ్రామాలను కొనాలని, రీబిల్డ్ ఇట్స్ ఫోర్ట్స్ మళ్ళీ కోటల్ని పునరుద్ధరించుకోవాలని చెప్పసాగింది. ద కాన్ఫ్లిక్ట్స్ లెడ్ టు కన్ఫ్రంటేషన్స్ అండ్ ఫైనల్లీ కల్మినేటెడ్ ఇన్ ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ విభేదాలు ఘర్షణలకు దారితీయగా ప్రసిద్ధమైన ప్లాసీ యుద్ధ సమయానికి పరాకాష్ఠకు చేరుకున్నాయి. ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. వెన్ అలీవర్దీ ఖాన్ డైడ్ ఇన్ 1756. అలీవర్దీ ఖాన్ చనిపోయిన తర్వాత సిరాజుద్దౌలా బికేమ్ ది నవాబ్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా అయ్యారు. ద కంపెనీ వాజ్ వరీడ్ అబౌట్ హిస్ పవర్ అండ్ కీన్ ఆన్ పప్పెట్ రూలర్ హూ వుడ్ విల్లింగ్లీ గివ్ ట్రేడ్ కన్సెషన్స్ అండ్ అదర్ ప్రివిలేజెస్. అయితే ఇతని అధికారంపై కంపెనీ వరీ అయింది. స్వచ్ఛందంగా వర్తక రాయితీలు అంటే కన్సెషన్స్, అదర్ ప్రివిలేజెస్ అంటే ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వడానికి ఇష్టపడే పప్పెట్ రూలర్ అంటే తోలుబొమ్మ పాలకుడి కోసమే ఈ కంపెనీ ఎదురుచూసింది. సో ఇట్ ట్రైడ్ దో విదౌట్ సక్సెస్. కానీ అది విజయవంతం కాలేదు. టు హెల్ప్ వన్ ఆఫ్ సిరాజుద్దౌలాస్ రైవల్స్ బికమ్ ద నవాబ్. కానీ సిరాజుద్దౌలా ప్రత్యర్థుల్లో ఒకరికి నవాబ్ అవ్వడానికి సహాయం చేయడానికి ప్రయత్నించింది. యాన్ ఇన్ఫ్యూరియేటెడ్ సిరాజుద్దౌలా ఆస్క్డ్ ద కంపెనీ టు స్టాప్ మెడ్లింగ్ ఇన్ ద పొలిటికల్ అఫైర్స్ ఆఫ్ హిస్ డొమినియన్, స్టాప్ ఫోర్టిఫికేషన్ అండ్ పే ది రెవెన్యూస్. దీంతో బాగా కోపపడిన సిరాజుద్దౌలా అతని రాజ్యం యొక్క వ్యవహారాల్లో కంపెనీ జోక్యం మానుకోవాలని, ఆ ఫోర్టిఫికేషన్ ఆపాలని, రెవెన్యూస్ అంటే శిస్తులను చెల్లించాలని కోరాడు. ఆఫ్టర్ నెగోషియేషన్స్ ఫెయిల్డ్, ది నవాబ్ మార్చ్డ్ విత్ 30,000 soldiers టు ది ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎట్ కాసిం బజార్, క్యాప్చర్డ్ ద కంపెనీ అఫీషియల్స్, లాక్డ్ ది వేర్ హౌస్, డిసార్మ్డ్ ఆల్ ఇంగ్లీష్మెన్ అండ్ బ్లాకేడెడ్ ఇంగ్లీష్ షిప్స్. అయితే ఈ నెగోషియేషన్స్ అన్నీ ఫెయిల్ అవ్వడం వలన ఈ నవాబు 30,000 సోల్జర్స్తో కాసిం బజార్లోని ఈ ఫ్యాక్టరీపై, ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీ మీద దాడి చేశారు. అతని యొక్క ఆ కంపెనీ అఫీషియల్స్ అందరినీ పట్టుకొని ఆ వేర్ హౌస్కి లాక్ చేసి వాళ్ళందరినీ డిసార్మ్ అంటే నిరాయుధులను చేసి వారి యొక్క షిప్పుల్ని దిగ్బంధించాడు. దెన్ హీ మార్చ్ టు కలకట్టా టు ఎస్టాబ్లిష్ కంట్రోల్ ఓవర్ ది కంపెనీస్ ఫోర్ట్ దేర్. తర్వాత కలకత్తాకు కూడా వెళ్ళి అక్కడ కంపెనీ కోట మీద కూడా కంట్రోల్ సాధించడానికి కలకత్తాకు బయలుదేరాడు. ఆన్ హీరింగ్ ద న్యూస్ ఆఫ్ ది ఫాల్ ఆఫ్ కలకట్టా, కంపెనీ అఫీషియల్స్ ఇన్ మెడ్రాస్ సెంట్ ఫోర్సెస్ అండర్ ది కమాండ్ ఆఫ్ రాబర్ట్ క్లైవ్, రెయిన్ఫోర్స్డ్ బై నేవల్ ఫ్లీట్స్. కలకత్తాలో వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ని విన్న మెడ్రాస్లోని అఫీషియల్స్ రాబర్ట్ క్లైవ్ యొక్క కమాండ్లో నావికా దళాలతో అంటే నేవల్ ఫ్లీట్స్తో కూడిన స్ట్రాంగ్ ఫోర్సెస్ పంపించారు. సెంట్ ఫోర్సెస్. తరువాత ప్రొలాంగ్డ్ నెగోషియేషన్స్ విత్ ద నవాబ్ ఫాలోడ్. ఫైనలీ ఇన్ 1757 రాబర్ట్ క్లైవ్ లెడ్ ద కంపెనీస్ ఆర్మీ అగైనెస్ట్ సిరాజుద్దౌలా ఎట్ ప్లాసీ. తర్వాత దీర్ఘకాలం నవాబుతో చర్చలు జరిగాయి. అంతిమంగా 1757లో రాబర్ట్ క్లైవ్ కంపెనీ సైన్యాన్ని సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా ప్లాసీ వైపు నడిపాడు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ది డిఫీట్ ఆఫ్ ది నవాబ్ సిరాజుద్దౌలా వాస్ దట్ ద ఫోర్సెస్ లెడ్ బై మీర్ జాఫర్, వన్ ఆఫ్ ది సిరాజుద్దౌలాస్ కమాండర్స్, నెవర్ ఫాట్ ది బ్యాటిల్. సిరాజుద్దౌలా యొక్క కమాండర్ మీర్ జాఫరు యుద్ధంలో పాల్గొలేదు. అందువలన సిరాజుద్దౌలా ఆ యుద్ధంలో ఓడిపోయారు. క్లైవ్ హ్యాడ్ మేనేజ్డ్ టు సెక్యూర్ హిస్ సపోర్ట్ బై ప్రామిసింగ్ టు మేక్ హిమ్ నవాబ్ ఆఫ్టర్ క్రషింగ్ సిరాజుద్దౌలా. క్లైవ్ సిరాజుద్దౌలాని అణచివేసిన తర్వాత మీర్ జాఫర్ని నవాబుని చేస్తానని ఆశ చూపి ఆ విధంగా వశపరుచుకున్నాడు. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బికేమ్ ఫేమస్ బికాజ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ మేజర్ విక్టరీ ద కంపెనీ వన్ ఇన్ ఇండియా. ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాలో సాధించిన ఫేమస్ బ్యాటిల్ అని చెప్పొచ్చు ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీని. ఇక్కడ ఇచ్చిన ఫిగరు, దిస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ వన్ ఆఫ్ దేర్ మీటింగ్స్ ఇన్ ప్రోగ్రెస్. ది జనరల్ కోర్ట్ రూమ్, ఈస్ట్ ఇండియా హౌస్, లీడెన్ హాల్ స్ట్రీట్. ద కోర్ట్ ఆఫ్ ప్రొపరైటర్స్
of the East India Company had their meetings in the East India House on Leadenhall Street in London. ఇది వారి యొక్క సభా మందిరం. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఈ ఈస్ట్ ఇండియా హౌస్ లీడెన్ హాల్ స్ట్రీట్ లండన్లో జరిగేవి. ఇది అలాంటి మీటింగ్స్ యొక్క ఒక పిక్చర్. ది ప్రామిస్ ఆఫ్ రిచెస్, సంపదలకే వాగ్దానం. ద టెరిటోరియల్ అంబిషన్స్ ఆఫ్ ది మెర్కంటైల్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్ వ్యూడ్ విత్ డిస్ట్రస్ట్ అండ్ డౌట్ ఇన్ ఇంగ్లాండ్. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టెరిటోరియల్ అంబిషన్స్ అంటే వారి యొక్క ఆశయాలు ఇంగ్లాండ్లో డిస్ట్రస్ట్తో అంటే అపనమ్మకంతో, డౌట్తో చూడబడ్డాయి. ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, రాబర్ట్ క్లైవ్ రోట్ టు విలియం పిట్, వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ టు ది ఇంగ్లీష్ మొనార్క్ ఆన్ 7th January 1759 ఫ్రమ్ కల్కటా. ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ 1759 January 7th కల్కటా నుండి బ్రిటిష్ చక్రవర్తికి ప్రిన్సిపల్ సెక్రటరీస్లో ఒకరు అయిన విలియం పిట్కి క్లైవ్ లేఖ రాశారు. బట్ సో లార్జ్ ఏ సవరెనిటీ మే పాసిబుల్లీ బీ an object too extensive for a mercantile company. I flatter myself that there will be little or no difficulty in obtaining the absolute possession of these rich kingdoms. లోతుగా ఆలోచిస్తే ఒక వాణిజ్య కంపెనీకి, ఒక ట్రేడింగ్ కంపెనీకి ఒక విశాలమైన దేశంపై సార్వభౌమాధికారం సంపాదించడం బహుశా చాలా కష్టమైన పని కావచ్చు. నా అంతటి నేనే గట్టిగా చెబుతున్నాను. సంపదతో తొలతూగుతున్న ఈ రాజ్యాలను సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం కొంత కష్టమైన పనే కావచ్చు, లేదా ఏమాత్రం కష్టం కాకపోవచ్చు. నౌ ఐ లీవ్ యూ టు జడ్జ్ వెదర్ an income yearly of 2 million sterling with the possession of 3 provinces be an object deserving the public attention. 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకొని సంవత్సరానికి 2 మిలియన్లు స్టెర్లింగ్ల ఆదాయం పొందాలా వద్దా అనే విషయం మీ నిర్ణయానికి వదిలిపెడుతున్నాను. ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక పనిముట్టుగా ఉండండి అని రాశారు.